హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా జంతికలు చేస్తున్నాను. కొన్ని ప్లేసెస్లో వీటిని కారాలు అని కూడా అంటారనమాట. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి శనగపిండి, రైస్ ఫ్లోరు, వాము, సాల్టు, కారము, కొంచెం నేను నువ్వులు కూడా ఉన్నాయని వేసేసుకున్నాను. ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేటప్పటికి 2 గ్లాస్ శనగపిండి తీసుకుంటే 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. ఈ పిండి కలిపేటప్పుడు టైం ఉంటుంది కాబట్టి మనము ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. సో మనము చెప్పాను కదా, దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి 2 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ రైస్ ఫ్లోర్. కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారంటే 1 గ్లాస్ శనగపిండి లేదా బేసిన్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకుంటారు. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే 2 గ్లాస్ శనగపిండి తీసుకొని 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దాంతోపాటు 2 స్పూన్స్ వాము, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారము, కొంచెం నువ్వులు వేసుకున్నాను. నువ్వులు అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఎందుకంటే మనం ఇక్కడ వాము వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది సరిపోతుంది. నాకు ఉంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. శనగపిండికి వాము టేస్టే చాలా బాగుంటుంది. పిండిని మొత్తాన్ని మనము హీట్ చేసిన ఆయిల్ తోటైనా కలపచ్చు, లేదంటే వేడి నీళ్ళతోటైనా కలపచ్చు. నేను వేడి నీళ్ళతో కలుపుకున్నాను. ఈ టిప్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆయిల్ పీల్చకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మనము ఇలా జంతికల మౌల్డ్స్ ఉంటాయి కదా, జంతికల గొట్టము లేదా జంతికల మిక్చర్ చేసుకున్న మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని ఫింగర్ తోటి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దాంట్లో ప్రెషర్లో పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలన్నమాట. ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఆయిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము జంతికలు వేసే ముందు ఏం చేయాలి అంటే ఆయిల్ చెక్ చేసుకోవడం అనమాట. ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని దాంట్లో వేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదనేది మనకు తెలిసిపోతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనము ఆల్రెడీ పెట్టుకున్న పిండిని ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే. సో ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న బౌల్స్ అన్నీ కామ్ డౌన్ అయిన తర్వాత మనము ఉల్టా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనము ఇలా జంతికలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పొంగి స్టవ్లో పడిపోతుంది అనుకున్నప్పుడు, అంటే యాక్చువల్గా పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకుంటే నో ఇష్యూ, కానీ ఎక్కువ పిండి చేసుకున్నప్పుడు మనము ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవడం అలా చేస్తుంటాం కదా, ఇలా పొంగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలా జరగట్లేదు మ్యాక్సిమం, కానీ ఒకవేళ అలా పొంగింది అనుకుంటే మనం ఒక చింతపండు రెబ్బ తీసుకొని వేసాము అంటే ఈ ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంతే అండి. మిగిలిన పిండి అంతా ఇలా మౌల్డర్లో పెట్టుకోవడం, మౌల్డ్స్లో పెట్టుకోవడం, ప్రెస్ చేసి ఇలా జంతికలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.